సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ సర్కారు చేసిన బోనస్ మోసంపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మండిపడింది. నికర లాభాలపై 33% వాటా ఇచ్చే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని టీబీజీకే స్పష్టం చేస్తోంది. టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి 33% లాభాల వాటా పట్ల కార్మికులు కార్మిక నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన 33% లాభాల ప్రకటన చేసింది, కానీ అది చూస్తే 16-17% లాభాలు ఉన్నట్టుగా కార్మికుల లోకమంతా కూడా చెప్తున్న పరిస్థితి. కొన్ని బొగ్గు గన్లో కూడా ఐఎన్టీసీ కావచ్చు, ఏఎన్టీసీ నాయకులు అడ్డుకుంటున్న పరిస్థితి. అసలు ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి సార్? సింగరేణి సంస్థ 2022-23-24 ఆర్థిక సంవత్సరానికి 70.02 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి, అలాగే 69 మిలియన్ టన్నులకు పైగా రవాణా చేసి 37,500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి ఈరోజు సింగరేణి చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినటువంటి ఈ ఫిగర్స్ అనేటివి అందరూ కార్మికులతో పాటుగా బలరాం గారు సిఎండి గారుగా ఉన్నప్పుడు కానీ అన్నీ కూడా అత్యధిక లాభాలు గడిస్తుంది సింగరేణి సంస్థ అని చెప్పినటువంటి దాంట్లో కార్మికులు కూడా చాలా గొప్పగా వస్తుంది అనేటువంటి దాంట్లో భాగంగానే యాజమాన్యం నిన్న ప్రకటించినటువంటి దాంట్లో నికర లాభాలు 4,701 కోట్లు నికర లాభాలని చెప్తూనే దాంట్లో 2,289 కోట్ల రూపాయలు సింగరేణి అభివృద్ధి ప్రణాళికల కోసం పక్కన పెట్టి ఈరోజు 24/12 కోట్లు అంటే 2,412 కోట్లలో 33%, గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 32%కంటే 1% పెంచుతూ గతంలో 1,70,000 ఒక్కొక్క కార్మికునికి యావరేజీలు వస్తే ఈసారి 1,90,000 వచ్చేటట్టుగా 20,000 అదనంగా ఇస్తున్నామన్నట్టుగా, అంటే 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి అదనంగా తీస్తే కార్మికుడు పొందేటువంటి అదనపు బోనస్ కానీ లాభాల వాటా 20,000 రూపాయలు మాత్రమే అని చెప్పడం అనేది కార్మికులకి ఇబ్బంది కలిగించింది, గందరగోళాన్ని సృష్టించింది. చివరికి కార్మికునికి ఇచ్చేటువంటిది సగం మాత్రమే లాభాల వాటా పంచడం అనేటువంటిది ఇది ఇప్పటి వరకు సింగరేణి చరిత్రలో 98-99 నుంచి వస్తున్నటువంటి లాభాల వాటా పంపకం ఇప్పటి వరకు ఈ విధంగా జరగలేదు అనేటువంటిది కార్మికులందరూ కూడా ఈరోజు కన్నెర్ర చేస్తున్నటువంటి క్రమంలోనే ఈరోజు కొంతమంది నాయకులు కొన్ని సంఘాలు పోతే అక్కడ కాజుపేట 2లో ఐఎన్టీసీ నాయకులను నిలదీసి మీటింగ్ పెట్టకుండానే పంపించినటువంటి చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా ఇది ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి లాభాల వాటను 16.9 మాత్రమే ఇచ్చిండ్రు. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తప్పకుండా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రికవరీ ఇది తగ్గించేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి రాబోయే రోజుల్లో దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని భావిస్తాం. మొన్న ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు చెప్పినాయి ఎన్నికలు, సింగరేణి ఎన్నికలు కానీ, అసెంబ్లీ కానీ, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పారు, అందరికి కూడా క్వార్టర్లకు బదులుగా మేము 200 గజాలు కానీ 240 గజాల భూమి ఇస్తా అన్నారు. అందరికీ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లిస్తామన్నారు. 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని పెంచుతాం, కేసీఆర్ ఇచ్చిన 10 లక్షలకు బదులుగా 20 లక్షలు ఇప్పిస్తామని చెప్పారు. అలాగే కారుణ్య నియామకాలకు బోర్డు లేకుండానే అందరికి కూడా ఇచ్చేటట్టుగా ప్రతి ఒక్కరిని కూడా అన్ఫిట్ చేసేటట్టుగా చేస్తామన్నారు. ఇలాంటిది ఏ ఒక్క వాగ్దానాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఇవి ఎక్కడ కూడా మరి ఇచ్చినటువంటి పక్కదారి పట్టిన 2,289 కోట్లలో కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఏమన్నా చేర్చినట్లయితే బాగుండేది. ఈరోజు వైద్యం కోసం హాస్పిటల్ అంటుండే, ఇప్పుడు హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చెప్పి క్యాథలాబ్స్ నిర్మాణం చేయట్లేదా? ఈరోజు పక్కన పెట్టిన డబ్బులతోటే కడుతున్నదా ఈరోజు కంపెనీ? లేదా ఇంకా ఇతర ప్రాజెక్టులన్నిటిని కూడా పక్కన పెట్టిన డబ్బులతోటి కప్పుతున్నదా? కాబట్టి ఇలాంటి అనేటి అన్ని కథలు చెప్పి ఏదో కార్మికులను మభ్యపెట్టడానికి పనిచేస్తున్నాయి తప్పితే ఈ వాస్తవ లాభాలు, నికర లాభాల నుంచి పంచాల్సినటువంటి అమౌంట్ను పంచకపోవడం వలన ఈరోజు కార్మికులంతా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళని చైతన్యవంతం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ఇది మిర్యాల రాజిరెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే కార్మిక లోకమంతా కూడా యాజమాన్యం పైన అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కన్నీర వేస్తున్నారు. వచ్చినటువంటి లాభాలు 4,000 కోట్లలో 2,000 కోట్లు పక్కన పెట్టి 2,000 కోట్ల లాభాల వాటా ప్రకటించడం ఏంది దారుణం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే కార్మిక లోకమంతా కూడా ప్రభుత్వం నిర్ణయం పట్ల అలాగే సంస్థ నిర్ణయం పట్ల కూడా
పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాటాలు చేసాం, ఉద్యమిస్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి.